సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఎన్కౌంటర్ సినిమా 1997 ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయింది. ఆ రోజుల్లో అది అఖండ విజయం సాధించింది. పద్మరాయ స్టూడియోస్ బ్యానర్ మీద మరో కలికితురాయిగా ఆ సినిమా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఈ సినిమా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా షూట్ చేశారు. అంటే ఫారెస్ట్ ఏరియాస్లో చూపించారనమాట. అలాగే వికారాబాద్ అంటే హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ అక్కడ ఎక్కువగా షూటింగ్ జరిపారు. తర్వాత తలకోనంలో జరిపారు. హార్స్లీ హిల్స్లో మదనపల్లిలో కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే భద్రాచలం ఫారెస్ట్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మోతుగూడెం, చింతూరు, తర్వాతకు వచ్చేప్పటికి కదిరిలో కొన్ని స్తూపాలు కూడా ఈ సినిమాలో స్థూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మొత్తం సినిమా అంతా కూడా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, కొన్ని సన్నివేశాలు హార్స్లీ హిల్స్ లాంటి పల్లెటూళ్ళలో కూడా చిత్రీకరించడం జరిగింది. అలాగే బుట్టాయిగూడ లాంటి పరిసర ప్రాంతాలు కూడా కొన్ని విలేజ్ వాతావరణ దృశ్యాలను కూడా చిత్రీకరించారు. ఈ సినిమా డైలాగ్ డెలివరీకి ఒక మచ్చుతునక. సూపర్ స్టార్ కృష్ణ అంటేనే డైలాగులు ఇందులో కృష్ణ అన్న పాత్రలు ఆయన అద్భుతమైన డైలాగ్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పైగా ఇది నక్సలైట్ క్యారెక్టర్ కాబట్టి ఆయన గడ్డం పెంచారు రియల్గా. అలాగే ఎప్పుడో కూడా గ్లామరస్గా ఉండేటువంటి కృష్ణ ఈరోజు ఆ సినిమాలోకి వచ్చే వరకు వినూత్న తరహాలో మనకి కనపడతారు. ఆయనకి హీరోయిన్ లేదు, అలాగనే కమర్షియల్ ఫైట్స్ కూడా లేవు. పూర్తిగా ఏంటంటే ఈనాడు సినిమా ఎలా ఉంటుందో ఆ రకంగానే తీశారు. అల్లూరి సీతారామరాజు వాళ్ళకు ప్రేయస్ ఉండదు. అలాగే ఇక్కడ కూడా డ్యూయట్స్ కానీ అలాంటివి ఉండవు. ఇలాంటి సినిమా తీయాలంటే హీరోకి ఒక సాహసం. ఎందుకంటే ఈ సినిమాలో ఆ రోజుల్లో 1997లో యువతను ఆకట్టుకునే సినిమాలు అనేకం వచ్చాయి. అలాంటి తరుణంలో ఈ సినిమా తీయటం కృష్ణకు ఉన్నటువంటి డేరింగ్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ దర్శకుడు వచ్చేప్పటికి నిమ్మల శంకర్ అంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతని పేరు ఎన్కౌంటర్ శంకర్గా స్థిరపడిపోయింది. ఇది అతను తీసినటువంటి మంచి చిత్రాల్లో ఇదొక చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ ఎన్కౌంటర్ సినిమా నేను చెప్పినట్టు ఈ భద్రాచలం, మోతుగూడెం ఈ ఫారెస్ట్లు ఎలా ఉంటాయంటే థికెస్ట్ ఫారెస్ట్లు. ఆ రోజుల్లో నక్సలైట్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉండేవి. 1997 కదండి. అప్పుడు యాక్చువల్గా ఈ దండకారణ్యంలో వీళ్ళు ఏం చేసేవారంటే కొన్ని స్టేట్స్ దాటి వెళ్ళిపోయేవాళ్ళు. ఒరిస్సా బోర్డరు, ఛత్తీస్గఢ్ ఇలాంటి లాంగ్ మార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ సినిమా షూటింగ్ జరుపుకున్నారు. అయితే కృష్ణ మాత్రం డీప్ ఫారెస్ట్లోకి రాలేదు. వికారాబాద్ లాంటి అడవుల్లోకి వచ్చారైనా. తలకోనలో కూడా ఆయన పార్టిసిపేషన్ చేశారు. కొన్ని మ్యాచింగ్ చేశారు ఆ సన్నివేశాన్ని ఈ సన్నివేశాన్ని. కానీ ఈ సినిమాలో నటించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ తగినటువంటి ఘట్టమనేని రమేష్ బాబు భద్రాచలం, మోతుగూడెం, చింతూరు ఇలాంటి పరిసర ప్రాంతాలు కూడా వెళ్ళారు. చాలా డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఒకరోజు జీపులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. దాంతో వీళ్ళంతా చెప్పారు, ఇది సినిమా కంటే ఇంత డీప్ ఫారెస్ట్లోకి ఎందుకు వెళ్తున్నాను కూడా అడగడంతో ఇది సూపర్ స్టార్ కృష్ణకి తెలిసింది. సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కలవటం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది మేము ఒక మంచి కథాంశంతో తీస్తున్నాము. అయితే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి దొర ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఏ డైలాగు చెప్పారు, ఏ సినిమా షూట్ చేశారు, ఎక్కడ షూట్ చేశారు, ఈ వివరాలన్నీ తీసుకుంటున్నారు. మేము మంచి ఉద్దేశంతోనే తీస్తున్నామని చెప్పి వివరించడం జరిగింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా డివైడ్ అవ్వలేదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు, మీ పని మీరు చేసుకోండి, మీకే ఇబ్బంది లేకుండా మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తామని చెప్పి అన్నారు. అన్నట్టుగానే మీకు హార్స్లీ హిల్స్, ఈ తలకోన ఇలాంటి చోట్ల పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని మీకు కొన్ని కీలక సన్నివేశాలు నిజమైన పోలీసులను కూడా ఈ సినిమాలో వాడటం జరిగింది. మొత్తం ఈ సినిమా మీకు 150 మంది సాయుధ బలగాలు ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే నక్సలైట్గా నటించిన వాళ్ళు 150 మంది. ఈ జూనియర్ ఆర్టిస్టులకి కనుక పెట్టుకుంటే జూనియర్ ఆర్టిస్టుల సమస్య ఏంటంటే ఈరోజు వస్తారు, రేపు రాకపోవచ్చు. అందుకని ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం కూడా ఈ 150 మందిని వాళ్ళు పక్కాగా పెట్టుకున్నారు. 150 మంది అందులో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళ కొలతల ప్రకారం డ్రెస్సులు 3 కుట్టించారు. ఒక డ్రెస్ ఏమో మామూలుగా మీకు షూటింగ్ జరిగేటప్పుడు, ఒకటేమో గుర్తుకునేదానికి, మూడోది ఏమో సేఫ్టీ సైడ్ 3 జతలు కుట్టించారు. కానీ కృష్ణ ఏం చెప్పారంటే లాంగ్ షూటింగ్ ఉంటుంది కాబట్టి ఇంకో 3 జతలు కూడా కుట్టించమని అడగడంతో వాళ్ళు ఎవరికి కూడా ఖర్చుకి వెనకాడకుండా ఇంకో 3 జతలు కూడా కుట్టించడం జరిగింది. మొత్తం 6 జతల బట్టలతో 150 మంది పర్మనెంట్గా ఈ సినిమా గురించి వెళ్ళిపోయారు. వాళ్ళకి మరి బేటాలు ఇవ్వడంతో పాటు ఈవెన్ షూటింగ్ సమయంలో భోజనం కానీ
అన్నీ కూడా సదుపాయాలు పద్మల యూనిట్ వాళ్ళే సమకూర్చడం జరిగింది. అయితే నేను చెప్పినట్టు ఈ పోలీసు బలగాలు ఉండేటప్పుడు ఈ తలకోన ఇలాంటి వాటిలో షూటింగ్ జరిగేటప్పుడు ఏం జరిగిందంటే ఈ స్టెన్ గన్స్ పట్టుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కొంతమంది నిజమైన పోలీసులు ఏం చెప్పారంటే స్టెన్ గన్స్ అలాగే అది పట్టుకునేది, ఇలా పట్టుకోవాలని చెప్పి ఆ జూనియర్ టాస్ట్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకని మీరు ఈ సినిమాలో కనుక చూస్తే స్టెన్ గన్స్ పట్టుకోవటం, కాల్చడం అన్నీ కూడా చాలా సహజంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నక్సలైట్ వెనకాల క్యారీ బ్యాగ్స్ కనపడతాయి మనకి. 1997లో ఆ రోజు ప్రేక్షకులకు అంత అవేర్నెస్ లేదు, ఏంటి ఈ బ్యాగులు ఎందుకు అని డిస్కషన్ కూడా జరిగింది. ఎన్ శంకర్ ఈ సినిమాకి సంబంధించి చాలా డీప్ రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏంటంటే భోజనం సంబంధించి ప్రతి ఒక్కళ్ళు 11 కేజీలు బరువును మోస్తారు. అందులో బిస్కెట్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి కొన్ని గన్స్ కూడా అందులో పెట్టుకుంటారు. అందుకని ఈ క్యారీ బ్యాగులు మనకి కనపడతాయి అన్నమాట. ఆ రోజు ప్రేక్షకులకు అది పెద్ద అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ వివరణ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పైగా ఈ హరిశంకర్ వచ్చేటప్పటికి అసలు ఈ కథ ఎలా ప్రారంభకు వచ్చింది, అసలు ఈ కథ ఎందుకని తీసుకున్నారంటే నల్గొండ జిల్లా భువనగిరి వలిగొండ అనేటువంటి గ్రామంలో 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 4 యువకుల్ని ఈ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మరణించేటప్పటికి ఆ రోజు పేపర్లో ఈ వార్త బాగా సంచలనం. ఇది విన్నటువంటి హరిశంకర్ ఒక కథ ఆలోచించారు. ఆ కథ ప్రకారం ఏంటంటే ఆయనకి తమిళ్ కూడా బాగా వచ్చు, తమిళ్ బాగా చదవగలరు, అలాగే మాట్లాడగలరు కూడా. సో తమిళ సాహిత్యం అన్ని చదువుకొని ఈ నక్సలిజం వీటి మీద ఆయనకు మనసులో ఒక ముద్ర వేసుకొని ఒక కొత్త కథ మనం తయారు చేయాలని చెప్పి ఈ ఎన్కౌంటర్ స్టోరీని తయారు చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా అది పద్మనాభ స్టూడియోస్ వాళ్ళు తీశారు కదా, ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ కనుక తీయవలసింది వీళ్ళు కాదు, అది ఆర్కే సర్వమణి, రోజా వీళ్ళు తీయవలసినటువంటి సినిమా. ఎందుకంటే సమరం అనేటువంటి సినిమా తీసి రోజా బాగా ఆర్థికంగా దెబ్బతింది. దాన్ని రికవర్ చేసుకోవాలంటే ఎలాగా అన్నటువంటి తరుణంలో రోజా బ్రదర్ కుమారస్వామి అని ఉన్నారు. ఆ కుమారస్వామి అన్నతను ఎన్ శంకర్కి ఫ్రెండ్. ఎన్ శంకర్ ఫస్ట్ కో డైరెక్టర్గా సూపర్ స్టార్ కృష్ణ దగ్గర ఈయన పనిచేశారు. పద్మాలయ సినిమాలకి చాలా సినిమాల్లో ఈయన కో డైరెక్టర్గా పనిచేశారు. మీకు బాగా గుర్తు రావాలంటే నాయిలే నా స్వర్గం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అందులో సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు ఇద్దరు కలిసి నటిస్తారు. ఈ సూపర్ స్టార్ కృష్ణకి ఏమో సరసన రూపా గంగూలీ, అలాగే రమేష్ బాబు సరసన ఏమో దివ్య భారతి. ఈ షెడ్యూల్స్ అన్ని కూడా ఒక 1.5 monthలో ఏకదాటిగా తీసేసి కృష్ణ మన్నలు పొందారు. అందుకని ఈ హరిశంకర్ మీద ఆయనకు ఒక గురు ఉంది. సో ఈ విధంగా జరుగుతున్న తరుణంలో ఈ చెప్పాను కదా, ఈ రోజా కొన్న ఆర్థిక పరిస్థితి వల్ల ఏదో ఒక సినిమా మంచి తీయాలి అనుకున్న టైంలో వాళ్ళు లాఠీ చార్జీ అనే సినిమా తీశారు. ఆ లాఠీ చార్జీ కూడా ఉన్న డబ్బులు పోయాయి, అప్పులతో పాటు ఈ డబ్బులు కూడా పోయాయి. ఓ పక్కన సెలవుమణి పరిస్థితి కూడా అంత బాగుండలేదు, కానీ సెలవుమణి కూడా ఆర్థికంగా ఏదో రకంగా బయటికి రావాలని ఆలోచిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ శంకర్ అంటే ఎన్ శంకర్ అంటే యాక్చువల్గా అతని పేరు నిమ్మల శంకర్, ఈ రోజా బ్రదర్స్ ఏం చేశారంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈ కథ అంతా నెరేట్ చేయడం జరిగింది. ఇది విన్న సెలవుమణి కన్నీరు మున్నేరైపోయారు. ఎంత బాగుంది స్టోరీ, చాలా అద్భుతంగా ఉంది, బాగా కనెక్ట్ అయిందని చెప్పి ఆనందించారు. ఇదైనా సరే అప్పుల బాధ నుంచి మనం బయటపడవచ్చు, ఈ సినిమా తీద్దామని చెప్పి నిర్ణయించుకొని ఆయన సలహా ఇచ్చారు. మమ్ముట్టిని వెళ్ళి అడగమన్నారు. మమ్ముట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి బాగుంటారన్నప్పుడు ఎన్ శంకర్ చెప్పింది ఏంటంటే ఇందులో కృష్ణ పాత్రకి మాత్రం నేను కృష్ణనే అనుకున్నాను, అల్లూరి సీతారామరాజు నాకు ఇన్స్పిరేషన్, కాబట్టి ఆయన క్యారెక్టర్ మాత్రం పర్మనెంట్గా ఉండాలని చెప్తే సరే అన్నారు. అలాగే ఇందులో సూర్యం అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది, అప్పుడు తమిళ్ హీరో ప్రశాంత్ అని చెప్పి అతను అనుకున్నారు. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే తమిళ్లో ఏమో ప్రశాంత్కి క్రేజ్ ఉంది, కృష్ణకేమో తెలుగులో క్రేజ్ ఉంది. మమ్ముట్టి కనుక మలయాళంలో కనుక నటిస్తే ఈ 3 భాషల్లో కనుక సినిమా కనుక రిలీజ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి మినిమం, మనం ఆర్థికంగా బయటపడచ్చు అని చెప్పేసి ఆర్కే సెలవుమణి ఆలోచన. సరే మమ్ముట్టిని వెళ్ళి కథ చెప్పడంతో ఒప్పుకున్నారు, ప్రశాంత్ ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నా ఇంకా స్క్రీన్ మీదకి వెళ్ళిపోవాలి, ఇంకా కృష్ణను ఒప్పించాలి. సో కృష్ణ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఇది వేరే పని మీద మద్రాస్ బొటానికల్ గార్డెన్స్కి వచ్చారు షూటింగ్ నిమిత్తం. వస్తే ఈ ఎన్ శంకర్ వెళ్ళి కథ అంతా కూడా చెప్పారు, ఇలా నేను కొత్తగా డైరెక్ట్ చేస్తున్నాను అంటే మొట్టమొదటి ఈ సినిమాకి ఆయన అంగీకరించాల. నేను ఇప్పుడు పాత్రలు చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. లేదండి కథ మీకు చాలా బాగా నచ్చుతుందని పూర్తిగా చెప్పిన తర్వాత ఆయన తన కో డైరెక్టర్ బాగుపడతాడనే ఉద్దేశంతో కథ కూడా నచ్చడంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయన కూడా బయట అందరికీ కూడా చెప్పేశారు, ఈ సినిమా నేను ప్రధాన పాత్ర చేస్తున్నాను, కృష్ణుని క్యారెక్టర్ అని చెప్పేసి.
ఇది ప్రెస్‌లో కూడా వచ్చేసింది. వచ్చి ఇంకా అందరూ అడగటం మొదలుపెట్టారు. ఎప్పుడు సినిమా? ఎప్పుడు సినిమా? ఎప్పుడు సినిమా అని. ఇది 2 నెలలయింది, 3 నెలలయింది, 5 నెలలయింది, 6 నెలలయింది. కానీ సెల్వమణి ఫైనాన్షియల్‌గా బాగా వీక్‌గా ఉన్నారు. ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి డబ్బు రావట్లేదు. ఆ ప్రాజెక్ట్ ఏమో పక్కన పడిపోయింది. పడిపోయేటప్పటికి ఎన్ శంకర్ కూడా ఒక పెద్ద డైరెక్టర్‌గా అవుతానని చెప్పి ఆశలు పెట్టుకున్నాడు. తీరా చూసేటప్పటికి షూటింగ్ ఏమో వాయిదా పడుతోంది. కొంతమంది మా దగ్గర కో డైరెక్టర్‌గా వచ్చేయమని చెప్పి అడిగినా కూడా ఇంకా తను సినిమా ఫీల్డ్‌లో ఎందుకు ఉండటం అని చెప్పి నిరాశతో వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోతే కృష్ణ ఒకరోజు కబురు పంపించారు. కబురు పంపించి అసలు ఏంటి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందంటే ఉన్నదంతా వాస్తవం అంతా చెప్పాడు. అయితే ఓ పని చేద్దాం మనం, ఈ సినిమా నేనే తీస్తాను, సెలవుమణి వాళ్ళ దగ్గర కథ ఉంది కదా, ఒక మాట వాళ్ళు కూడా చెప్పు అని చెప్పి చెప్పడంతో రోజా దగ్గరికి వెళ్ళి, అప్పటికి ఇంకా సెలవుమణికి రోజాకి పెళ్లి కాలేదు. విషయం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ గట్టెక్కుతుంది కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఒప్పుకున్నారు. కాకపోతే ఒక కండిషన్ ఏం పెట్టారంటే అందులో స్వర్ణక్క క్యారెక్టర్కి రోజా మాత్రం కంపల్సరీ తీసుకోవాలని, కృష్ణ కూడా దానికి అంగీకరించడం జరిగింది. మీరు సినిమాలో కనుక చూస్తే స్వర్ణక్క పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అంటే కృష్ణన్న పాత్ర ఫస్ట్ నుంచి చివరి వరకు ఉన్నా కూడా స్వర్ణక్క నటించినటువంటి రోజా ఇంటర్వెల్ వరకు మార్కులన్నీ కొట్టేస్తుంది. తర్వాత ఇక్కడ మెయిన్ ఈ స్వర్ణక్క మరణం సీన్, ఇది హృదయాల్ని కలిచివేసేట్టుగా ఉంటుంది. కొంతమంది ఆ రోజు చెప్పడం ఏంటంటే కొన్ని షార్ట్స్ ఇందులో డెత్ సీన్స్ లో కొన్ని సన్నివేశాలు కూడా సెన్సార్ కటింగ్లకి లోనైందని చెప్పి చెప్తారు. ఇది ఎంతగా ప్రభావితం చేసిందంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రైబల్ ఏరియాస్ లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో, తెలంగాణలో కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో నక్సలైట్స్ ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న థియేటర్స్కి వచ్చేవారట. వచ్చి ఈ స్వర్ణక్క మరణం సీన్ వరకు చూసి గన్సప్ చేసి అక్కడ ఆవిడకి వందన ఇది కూడా చేసేవాడట, అంటే ఆ క్యారెక్టర్కి అనమాట. అలాగే బయటకు వచ్చి నినాదాలు కూడా చేసేవాడిని. ఆ రోజుల్లో పేపర్లో కూడా వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సంచలనం. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి రమేష్ బాబు నటించినటువంటి ఆఖరి చిత్రం ఎన్కౌంటర్. ఈ సినిమాలో అసలు యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటి, ప్రశాంత్ని పెట్టి ఇందులో తీద్దాం అనుకున్నది కాస్త అక్కడ కృష్ణ తన ప్రాజెక్టు పద్మావతికి వచ్చేటప్పటికి ఆయన ఆలోచించింది ఏంటంటే తన కుమారుడు ఇప్పటి వరకు పెద్ద సక్సెస్లో లేడు, అతనికి ఏదో ఒక సక్సెస్ ఇవ్వాలి, అదొక అంబిషన్. అయితే ఒకవేళ ఈ సినిమాలో కనుక అతను నటించి సినిమా విజయవంతం అయితే మరిన్ని సినిమాలో అతను నటిస్తాడు కదా అని ఒక తండ్రిగా ఆశపడ్డారు. కానీ డైరెక్ట్గా కొడుకుని అడగలేదు. ఇందులో ఎన్ శంకర్కి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఎన్ శంకర్ కూడా మొట్టమొదటి ప్రశాంత్ కదా మనం అనుకున్నా కూడా చివరికి కృష్ణ అభిప్రాయాన్ని కాదనలేక వెళ్ళి రమేష్ బాబుకి కథంతా చెప్పారు. కథంతా బాగుంది కానీ ఆయనకి ఈ సూర్యం క్యారెక్టర్ చేస్తున్నటువంటి విషయం తెలియదు. మీరే చేయాలి ఈ క్యారెక్టర్ అనేప్పటికీ మొట్టమొదటి ఆయన అంగీకరించారు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ సినిమా రంగాన్ని వదిలేద్దాం అనుకుంటున్నానని చెప్పి అప్పుడే తన అభిప్రాయాన్ని నిర్మమాటంగా చెప్పాడు. అంటే అప్పటికే రమేష్ బాబుకి ఒక ఐడియా వచ్చేసింది తన సినిమాల్లో కంటిన్యూ అవ్వకూడదని చెప్పి. కాకపోతే తండ్రి కోరిక ఎన్ శంకర్ ద్వారా విని ఇంకా శివచారిగా మనం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సినిమాలో నటించడం జరిగింది. సినిమాలో ఆద్యంతం కూడా చాలా కీలక సన్నివేశాల్లో రమేష్ బాబు మంచి నటన కనిపిస్తారు. జోడీగా రుచితా ప్రసాద్ అని చెప్పి కొత్త హీరోయిన్ నటించారు. వీళ్ళిద్దరి నుంచి కూడా ఒక పాట కూడా చాలా అద్భుతంగా చిత్రీకరణ జరుగుతుంది. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి ఒక విధంగా రమేష్ బాబు కెరీర్లో ఒక మంచి చిత్రం చేశాడు అన్న ఫీలింగ్ అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ రమేష్ బాబుకి తల్లిగా రాధిక నటించారు. ఈ రాధిక గురించి కూడా మనం చెప్పుకోవాలి. రాధిక ఎన్ శంకర్ మీద అంటే ఒక గౌరవం. ఎందుకంటే ఈ సినిమా ఆర్కే సెల్వమణి ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు రాధిక కూడా వెళ్ళి కథ చెప్పారు. రాధిక కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా నేను చేస్తానని ప్రామిస్ చేశారు. కాబట్టి ఆ నెలలో ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆవిడ లండన్ వెళ్ళిపోయారు. లండన్ వెళ్ళిపోయినా కూడా వర్తమానం అందుకున్న తర్వాత తను ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ వెనక్కి వచ్చి ఈ సినిమా షెడ్యూల్స్లో పార్టిసిపేషన్ చేసి ఆవిడ తన షూటింగ్ని పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా రాధిక కృష్ణ ఇందులో జోడీ కాకపోయినా కూడా వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు చాలా అరుదండి. ఒకటి వయ్యారి బామలు వగలమారి భర్తలు అనేటువంటి సినిమాలో వాళ్ళిద్దరు కలిసి నటించారు. తర్వాత బెజవాడి బెబ్బులి అనేటువంటి సినిమాలో కూడా వాళ్ళు కలిసి నటించారు. అలాగే శాంతినికేతన్ అనేటువంటి సినిమాలో కూడా వాళ్ళు నటించారు.
నాకు తెలిసి ఇది 4వ సినిమా. మనకి ఏదైనా మధ్యలో ఇంకేదైనా సినిమా ఉందేమో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు నటించిన అరుదైన చిత్రాల్లో మాత్రం ఎన్కౌంటర్ కూడా ఒకటి. అలాగే బెజవాడ బెబ్బులి అనేటువంటి సినిమాలో నటించేటప్పుడు రమేష్ బాబు ఇంకా చిన్నవాడైనప్పుడు రమేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఈ క్యాడ్బరీస్ చాక్లెట్ తీసుకొచ్చి రాధకి ఇస్తూ ఉండేది. ఆ విధంగా రమేష్ బాబు కూడా రాధకంటే ఒక గౌరవం. అలాగే వాళ్ళ తండ్రి అయినటువంటి ఎంఆర్ రాధ కూడా కృష్ణకి బాగా పరిచయం. అందుకని రాధికంటే కూడా వాడు షూటింగ్ వచ్చినప్పుడు వాడికి అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా కృష్ణ సమకూర్చేవాడు. అంటే ఒక ప్రత్యేకమైన కుటుంబ సభ్యులుగా ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం ఆయన తన ప్రత్యేకతని కాపాడుకుంటూ వచ్చారు. ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికి ఎప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే కృష్ణకి పాడటం మీకు అందరికీ తెలిసిందే. మధ్యలో రాజసీతారాం పాడారు. కాకపోతే ఈ సినిమాలో మ్యూజిక్ ఇచ్చింది వందే మాతరం శ్రీనివాస్ ఇందులో పాటలు పాడితే అది కృష్ణ టోన్కి సరిపోతుందా అని చెప్పేసి చాలా మంది మొట్టమొదట కొంత అభిప్రాయ భేదాలు తలెత్తాయి. కాకపోతే కృష్ణ మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్నారు, అలాగే కథా చర్చల్లో కూర్చున్నారు. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ గురించి చేసే ప్రయత్నాల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎంతో తోడ్పడ్డారు. అలాగే ఈ సినిమాలో కూడా జై బోలో అని చెప్పేసి ఒక పాట ఉంది. ఆ పాట కూడా మరి సూపర్ హిట్ అయింది. పల్లె తెల్లవారుతున్నదా అన్న పాట కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. ఎన్కౌంటర్ టైటిల్ సాంగ్ తో జరిగే పాట కూడా ఆ రోజు వందే మాతరం సినిమా టోన్తో కృష్ణని అభినయాన్ని ప్రేక్షకులు కొత్త తరహాలో తీసుకోవడం జరిగింది. ఆ రోజు ప్రజానాట్య మండలి దగ్గర నుంచి, ప్రజాకవుల దగ్గర నుంచి, విప్లవ సాహిత్యంతో సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది ఈ సినిమాని చాలా ఆసక్తిగా గమనించారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణలోకి వచ్చేప్పటికి దీని కలెక్షన్స్ విపరీతంగా వచ్చాయి. కొద్దిగా చెప్పాలంటే పద్మాలయకి కాసులు పడ్డ మరి ఇంకా కృష్ణ కెరీర్ అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో మరో ఆశాజనకంగా నిలిచినటువంటి చిత్రం ఈ ఎన్కౌంటర్. నాకు తెలిసి కృష్ణ తన మెరుపులు నట విశ్వరూపాన్ని చూపించింది కూడా ఎన్కౌంటర్ సినిమానే అని అనుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఇది కృష్ణ కెరీర్లో మర్చిపోలేనటువంటి చిత్రంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి ఇంకా మార్కెటింగ్ బాధ్యతలు వచ్చేప్పటికి ఆ రోజుల్లో దూరదర్శన్ ఛానల్ ఒకటే ఉంది. అప్పటికే ఈటీవీ అనేది 1995లో స్టార్ట్ అయింది. 1997కి కొంత ఊపందుకుంది. కాకపోతే కృష్ణ ఏం చేశారంటే ఈ సినిమా మేకింగ్ అంతా కూడా వాళ్ళు పక్కన షూట్ చేసుకున్నారు. దాన్ని 5 నిమిషాలు చొప్పున ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేసి అది బాధ్యతను ఎవరికి అప్పచెప్పారంటే తన కుమార్తె అయినటువంటి మంజులకి అప్పచెప్పారు. 5 ఎపిసోడ్స్ కింద తయారు చేశారు. ఈ 5 ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్గా ఉండేట్టుగా చూసుకున్నారు. ఆ రోజుల్లోనే రైల్వే స్టేషన్స్ లో ఈ టీవీస్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చేటువంటి సాంప్రదాయం మొదలైంది. అందుకని ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా ఈ 5 నిమిషాలు ఉండేటువంటి ఒక డాక్యుమెంట్ని ఈ మేకింగ్ తో సహా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ట్రైన్ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ట్రైన్ వచ్చేటువంటి ఖాళీ సమయంలో ఈ 5 నిమిషాలు ఈ వీడియోని చూడటం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళకి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే అద్భుతమైన రెస్పాన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ లోను, బస్ కాంప్లెక్స్ లో కూడా వచ్చింది. దాంతో కృష్ణకి ఒక ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 నిమిషాలు అన్న ఒక ఈ టీజర్ అనుకోవచ్చు, ఈ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అంచనా వేశాను. ఆ అంచనాలు తగ్గకుండా కూడా ప్రజాస్పందన మాత్రం ఒక వెలుగులాగా వచ్చింది. ముఖ్యంగా ఈ నక్సలైజం క్యారెక్టర్ వేసినటువంటి కృష్ణ ఆయన ముందు ఈ క్యారెక్టర్ వేయలేదంటే వేశారు. పగబెట్టిన సింహం, ఇందులో 3 క్యారెక్టర్లు అంటే ఒక క్యారెక్టర్ నక్సలైట్ క్యారెక్టరే. కాకపోతే పూర్తి స్థాయి నక్సలైట్ క్యారెక్టర్ అనేది ఆయన ఇప్పుడు వేయలే. ఒక స్టెన్ పెట్టుకొని ఆయన ఆలివ్ గ్రీన్ డ్రెస్ ధరించి ఆయన చేసే పూర్తి స్థాయి చిత్రం కూడా ఏది లేదు. ఇది ఎన్కౌంటర్ మాత్రం పూర్తి స్థాయిలో కనపడతారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేప్పటికి ఈ గన్స్ని చాలా చోట్ల డమ్మీ గన్స్ వాడారు. కానీ కొన్ని సీన్స్ లో వచ్చేప్పటికి ఒరిజినల్ గన్స్ కూడా వాడటం జరిగింది. ఈ ఒరిజినల్ గన్స్ మీకు ఎక్కడంటే మీకు బాగా ఒక షార్ట్ చెప్తాను. కృష్ణ ఒక మారుతి వ్యాన్ లో వస్తారు. మారుతి వ్యాన్ డోర్ ఓపెన్ అవ్వగానే ఆ ఒక గన్ను తీసుకొని దిగేటువంటి సన్నివేశం మీకు గుర్తుంది కదా. ఆ సన్నివేశంలో అది వాడినటువంటి గన్ను ఒరిజినల్ గన్నే. ఆ విధంగా కొన్ని షార్ట్స్ లో ఆయన ఎలివేషన్ చేసేటువంటి సన్నివేశాల్లో అది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా వచ్చేప్పటికి ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్.
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మనం మొట్టమొదటి అనుకున్నది ఎవరంటే మమ్ముట్టి. కానీ మమ్ముట్టి అప్పటికి 6 నెలల పైరియడ్ అయిపోయింది. 6 నెలల్లో బాగా బిజీ అయిపోయారు. అందుకని ఈ సినిమాలో చేయడానికి ఆయనకు అవకాశం దొరకలేదు. అప్పుడు ఏం చేశారంటే వినోద్ కుమార్ ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడం జరిగింది. వినోద్ కుమార్కి అప్పుడే పెళ్ళయింది. పెళ్ళైనటువంటి హనీమూన్ పీరియడ్లో ఉన్నారు ఆయన. కాకపోతే కృష్ణ కోరిక మేరకు వినోద్ కుమార్ వచ్చి ఆ సన్నివేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది. నాకు తెలిసి వినోద్ కుమార్ తర్వాత అడపదడప కొన్ని సినిమాల్లో వేసి ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిగా ఒక మంచి క్యారెక్టర్ వేసింది మాత్రం ఆఖరి చిత్రం కూడా ఎన్కౌంటర్నే నా ఉద్దేశం. ఆ విధంగా చాలా అరుదైనటువంటి వ్యక్తుల కలయిక ఈ సినిమా ద్వారా జరిగింది. చాలామంది ఈ కథ తీయలేరు అనుకున్నటువంటి తరుణంలో పద్మలయ్య వాళ్ళు ఈ కథను తీశారు. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ రోజుల్లో కొంతమంది నక్సలైట్ సానుభూతి పనులు ఈ షూటింగ్ స్పాట్కి వచ్చేవాళ్ళట. నేను చెప్పినట్టు తలకోన ఇలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది మీరు పోలీసులకి సపోర్టింగ్గా తీస్తున్నారా అని వాళ్ళు అడిగేవాళ్ళట. అలాగే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఒక నిఘా ఉంచేవాళ్ళు, ఈ షూటింగ్లకి ఎవరు వస్తున్నారు, అందులో నక్సలైట్లు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇది ఎందుకు తీస్తున్నారని వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఎక్కడైనా కథని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. పూర్తిగా వన్ సైడ్ వెళ్ళిపోతే ఇబ్బందే. కాకపోతే కథని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు పోలీసులకి ఇబ్బంది కలగకుండా ఇటు నక్సలిజం సమస్యను కూడా చాలా వరకు ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఆర్థికంగా కూడా ఆ విజయం సాధించడంలో ఈ పరిశోధన అనేది వాళ్ళకి ఉపయోగపడిందని మనం భావించాలి. అయితే ఈ సినిమా తర్వాత ఎన్ శంకర్ పేరు మారుమోగిపోయింది. ఎంతవరకు మారుమోగిపోయిందంటే పరిటాల రవి ఆ రోజు అనంతపురం ఎమ్మెల్యే కూడా ఆయన ఏం చేశారంటే ఈ సినిమాని హైదరాబాద్లో ఒక థియేటర్ని మొత్తం టికెట్ కొనేసి తను ఒక్కడే కూర్చొని ఈ సినిమా చూడటం జరిగింది. అంతేకాకుండా వీడియో క్యాసెట్ రూపంలో కూడా తెప్పించుకొని ఈ సినిమా అనేక సార్లు ఆయన టీవీలో కూడా చూడటం జరిగింది. కారణం ఏంటంటే ఎన్కౌంటర్ సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్ అని బాగా నచ్చింది. నచ్చి తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు మీద పరిటాల శ్రీరామలయ్య పేరు మీద శ్రీరామలయ్య అనేటువంటి సినిమాను కూడా ఎన్కౌంటర్ ఈ శంకర్ దర్శకత్వంలోనే ఆయన తీశారు. ఆ విధంగా పరిటాల రవి కూడా ఈ కృష్ణ అభిమానిగా మారారు అంటే అది ఎన్కౌంటర్ సినిమా వల్లే. అలాగే ఈ సినిమాకి సంబంధించి తర్వాత ఎన్కౌంటర్ సినిమా తర్వాత ఎన్కౌంటర్ శంకర్ గా పేరు పంచినటువంటి అతను 7 సినిమాలు తీశాడు. జయం మందిరా, లేకపోతే భద్రాచలం కూడా చాలా మంచి సినిమా శ్రీహర్తో తీశారు. జైబోలో తెలంగాణ 2011లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత చాలా స్పీడ్గా పైకి వెళ్తాడు, ఎన్నో సినిమాలు తీస్తాడంటే ఎన్ శంకర్ తర్వాత ఆశించినంత విజయం సాధించకపోవడమే కొసమెరుపు. ఎంతో మంచి దర్శకత్వ ప్రతిభ ఉన్నటువంటి ఆయన ఎప్పటికైనా కొన్ని సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయాలని కూడా మన ప్రేక్షకులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ కోరిక కూడా తొందరలోనే నెరవేరాలి. ఏ విధమైన చూసుకున్నా కూడా రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆఖరి చిత్రం, అలాగే సూపర్ స్టార్ కెరీర్లో మెరుపులు మెరిపించినటువంటి చిత్రం ఈ ఎన్కౌంటర్ ఇప్పటికీ కూడా మనకి యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ అవుతుంది. ఈ సినిమా ఇప్పుడు యూత్ కూడా ఆ రోజు మేకింగ్ ఎలా ఉందని చూడటానికి కూడా ఎన్నికని కీలక సన్నివేశాలు ఎలా తీశారో అధ్యయనం చేయడానికి కూడా ఈ సినిమాని చూడొచ్చు. ఈ విధంగా ఎన్కౌంటర్ సినిమా గురించి చాలా వివరాలు సేకరించాల్సి వచ్చిందండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఈరోజు చాలామంది డైరెక్టర్స్ అలాగే దర్శకుల దగ్గర నుంచి నిర్మాతల దగ్గర నుంచి కూడా ఇది ఒక లెసన్ లాంటిది. అంటే ఆ రోజు మాయాబజార్ ఎలా తీశారు, అలాగే ఒక ఎన్కౌంటర్ సినిమా ఎలా తీశారు, ఒక గుండమ్మ కథ ఎలా తీశారు, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇది ఆ మేకింగ్ బట్టి డైరెక్టర్స్కి ఒక పాఠంలాగా ఉంటుంది. ఈవెన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు నేర్పించేటప్పుడు ఈ ఎన్కౌంటర్ సినిమా గురించి కూడా ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళ లెసన్స్లో కూడా ఎన్కౌంటర్ సినిమాని ఎలా తీశారు, ఎలా కష్టపడ్డారు అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ని నేరేట్ చేయడం అనేది ఆ రోజుల్లో ఒక పెద్ద సాహసం అనమాట. పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో అలాంటి కీలకమైన సినిమా ఎన్కౌంటర్ గురించి ఈరోజు మనం ముచ్చరించుకున్నాం. మీకు ఎంతవరకు నేను చెప్పింది మీకు నచ్చింది, ఎంతవరకు నేను చెప్తుంది మీకు మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇది మీరు అవునంటే అవునని చెప్పండి, కాదు అంటే కాదని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా మీకు నేను కోరుకునేది ఒకటే, ఈరోజు ఒక ఛానల్ నిర్వహించాలంటే సబ్స్క్రైబర్స్ చాలా అవసరం. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ బ్లెస్సింగ్స్ మాకు అందినట్టు. మీకు నిజంగా నచ్చిందనుకోండి వీడియో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యాపరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.